రైట్ ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశం మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారాడనడానికి తగిన ఆధారాలు లేవు అని పేర్కొంటూ ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. గత ఏడాది బీఆర్ఎస్ నుండి గెలిచిన సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అన్న ఆరోపణలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఆయనపై వేటు వేయాలని కూడా కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్ పిటిషనర్ సమర్పించిన ఆధారాలు చట్టబద్ధంగా లేవు, సరిపోవు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంజయ్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని, ఆయన సాంకేతికంగా పార్టీ మారలేదు అని స్పీకర్ స్పష్టం చేశారు. రైట్, మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అందించడానికి. ఓ టు యు హేమ. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో మొదటిగా 5 మంది ఎమ్మెల్యేలు, తర్వాత మొన్న కాళ యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు, మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. 7 మంది ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారాలు లేవు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామంటూ కూడా ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే కాసేపటి క్రితం మరొక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి కూడా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో అది ప్రధానంగా పోయిన సంవత్సరం మార్చి 2024న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ అనే వ్యక్తి జగిత్యాలలో అటు కారు పార్టీ గుర్తు మీద పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారారు. సో ఇతని పైన యాక్షన్ తీసుకోండి, ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి, వేటు వేయండి అంటూ కూడా స్పీకర్ ని జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. స్పీకర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో నేరుగా పిటిషన్ దారునైనటువంటి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇదే అంశంపై ఇచ్చినటువంటి తీర్పు సానుకూలంగా లేదు అంటూ సుప్రీంని ఆశ్రయించారు. సో సుప్రీం కూడా కాస్త గడువిచ్చి గడువు లోపు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అటు డాక్టర్ సంజయ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ కి పార్టిసిపేట్ చేశారు. మొత్తం 3 దఫాలుగా కూడా విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేశారు. మొదటిగా అటు జగదీశ్వర్ రెడ్డి అడ్వకేట్లు ఇటు సంజయ్ అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ అడ్వకేట్లు పిటిషన్ దారుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి అడ్వకేట్లను విచారణ చేశారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నిర్ణయం కాసేపటి క్రితం స్పీకర్ వెల్లడించారు. అందులో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే పిటిషన్ దాఖలైందో పిటిషన్ దాఖలైనటువంటి సమయానికి టెక్నికల్ గా చూసుకుంటే ఇంకా అప్పటికి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. సేమ్ టైం ఏదైతే ఆరోపణలకు తగినటువంటి ఆధారాలు లేవు. సో అందుకే సంజయ్ కి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే దాఖలైందో దాన్ని డిస్మిస్ చేస్తున్నాము అంటూ కూడా స్పీకర్ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా సుమతి మొదటి నుంచి కూడా ఎవరైతే పిటిషన్ దాఖలైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంటే టీవీలో కానివ్వండి, పేపర్లో వచ్చినటువంటి వీడియో, ఆడియోతో పాటుగా ఇతర పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక హార్డ్ కాపీగా తయారు చేసి క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చారు. కానీ ఇతర ఏ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకురాలేదు. అండ్ సేమ్ టైం ఈ 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన పిటిషన్ దాఖలైంది 2024 మార్చ్.
ఆ సమయానికి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. అప్పటికి వీళ్ళెవరు కూడా అటు ముఖ్యమంత్రిని కానివ్వండి లేదంటే ఏఐసీసీ అగ్రనేతలను కూడా కలిసినటువంటి దాఖలా లేవు. సో టెక్నికల్ గా చూసుకొని లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా స్పీకర్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికే చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కేవలం స్పీకర్ మాత్రమే మొత్తం గతంలో 7 మంది ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే అంటే 8 మందికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించినప్పటికీ సుప్రీం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా లేదంటే ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే కాసేపటి క్రితం ఇదే ప్లేస్ లో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం సానుకూలంగా లేదు. సో ఇదంతా కూడా మేము ఖచ్చితంగా దీనిపైన సుప్రీంలో ఫైట్ చేస్తాము, సుప్రీంలో మాకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి స్పీకర్ మరి ఫర్దర్ గా ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని. ఆల్రెడీ ఇప్పుడు 11 గంటలకు అటు కడియం శ్రీహరి అడ్వకేట్లు వర్సెస్ ప్రస్తుతం కేపీ వివేకే నేరుగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అవుతుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో గతంలో 7 ఇప్పుడు 1 మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎలాంటి ఆధారాలు కూడా లేవు అంటూ మరి మిగతా ఇద్దరికి సంబంధించి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా ఉత్కంఠ నెలకొంది సుమతి. ఎందుకంటే ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొకరు కడియం శ్రీహరి. సో కడియం శ్రీహరి ఇప్పటికే వాళ్ళ కూతురు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో నేరుగా కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. సేమ్ టైం వరంగల్ ఇంటర్నల్ విభేదాలు జరిగినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ వచ్చి నేరుగా గాంధీ భవన్ లో కలిసారు. అండ్ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే ఏకంగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అనంతరం గాంధీ భవనే కాదు ఏకంగా పిఎస్సి మీటింగ్ కానివ్వండి లేదంటే ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళిద్దరి పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అంటూ కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ దానం నాగేందర్ మాత్రం చాలా టెక్నికల్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు. తన పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి సమయానికి తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని, సేమ్ టైం అప్పటికి తను ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కానీ తనని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడా లేదు అంటూ కూడా చాలా లీగల్ గా కూడా ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకొని మరి స్పీకర్ వీళ్ళిద్దరి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి 8 మందికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గానీ ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ అటు బీఆర్ఎస్ పార్టీతో కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థుల కోసం వీళ్ళు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా ఎన్నికల్లో ముందుకు వెళ్ళలేదు. అంటే బీఆర్ఎస్ తో కలిసి ఇంకా వీళ్ళు పని చేయడం లేదు. సో నెక్స్ట్ వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారు అనేది మాత్రం చూడాలి. సో మొత్తానికైతే 8 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం క్లీన్ చిట్ వచ్చింది. ప్రస్తుతం కడియం శ్రీహరి విచారణ జరుగుతుంది. దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హిమా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మరో ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ముఖ్యమైన అంశం ఏంటంటే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించి మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.
జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతాను పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు అండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం మాది అడుగుతుంది కదా, మీరేమన్నా వివరణ ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసిన వాడికే, హత్య చేసిన వాడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే అఫిడవిటే కదా నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కదా నెలకు 5,000 కట్టినా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు చేయమంటే అదే చెప్తారు. మరి వాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా, ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు, అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు.